99% బ్లాక్ అయింది. నాలుగో రక్తనాళం అది చిన్న రక్తనాళం, అది ఒకటి మాత్రమే ఆ బ్రెయిన్ మొత్తం ఫ్లోని కాంపెన్సేట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మేము తనకి ఫర్దర్ ట్రీట్మెంట్ ఆఫర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మేము ఒక వాస్కులర్ సర్జన్ని తో డిస్కస్ చేయడం జరిగింది. వాస్కులర్ సర్జన్ అది చూసి దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ మన వాస్కులర్ సర్జరీ చేయడానికి దానికి. ఎందుకంటే సర్జరీ చేయాలంటే మనం ఆ రక్తనాళం ఓపెన్ చేసి దాంట్లో ఉన్న బ్లడ్ క్లాట్స్ అవన్నీ తీసేయాలి. దాన్ని మనం ఎండాట్రక్టమీ అని అంటాము. ఆ ఎండాట్రక్టమీ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎండాట్రక్టమీ చేయాలంటే మనం రక్తనాళాన్ని ఫస్ట్ లైగేట్ చేయాలి, రక్తనాళాన్ని టోటల్గా బ్లాక్ చేయాలి. బట్ ఆ బ్లాక్ చేసే పరిస్థితి తనకు లేదు, ఎందుకంటే ఆల్రెడీ మిగతా 2 రక్తనాళాలు టోటల్గా బ్లాక్ అయిపోయాయి. బ్రెయిన్ అంతా ఇచ్చి ఒక చిన్న రక్తనాళం పైన దీని నుంచి వచ్చే ఫ్లో పైన డిపెండ్ అయింది. మూమెంట్ బై బ్లాక్ ఆ రక్తనాళాన్ని మనం బ్లాక్ చేసిన వెంటనే తను సీజర్లోకి వెళ్ళడానికి, మేజర్ స్ట్రోక్లోకి వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకని మేము అది ఆఫ్టర్ డిస్కషన్స్ విత్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ ఆ ఐడియా అనేది వదిలేయడం జరిగింది. సో నెక్స్ట్ ఎండోవాస్కులర్గా తనని ట్రీట్ చేద్దామని ప్లాన్ చేయడం జరిగింది. సో ఎండోవాస్కులర్గా ట్రీట్ చేయడం అంటే ఆ రక్తనాళం లోపల నుంచి వెళ్ళి అక్కడ ఒక స్టంట్ పెట్టడం. మనం రక్తనాళం బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఒక స్టంట్ పెట్టడం. సో ఆ స్టంట్ పెట్టడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒక పెద్ద బ్లడ్ క్లాట్ అక్కడ రక్తనాళంలో ఉండడము. సో మనం ఆ స్టంట్ పొజిషన్ చేసే సమయంలో ఆ క్లాట్ ఏమన్నా అక్కడి నుంచి డిస్లాడ్జ్ అయిపోయి డిస్టల్గా వెళ్ళిపోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఆ 2 రక్తనాళాలు మిగతా 2 రక్తనాళాలు టోటల్గా బ్లాక్ అయినప్పుడు ఈ ఒక్క రక్తనాళాన్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక డ్యామ్ ఓపెన్ చేసినట్టే. సో బ్లడ్ అనేది చాలా ఫ్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇమ్మీడియట్గా వాళ్ళు ఎక్కువ బ్లడ్ ఫ్లో వల్ల వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం ఇలాంటివి జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ 2 మేజర్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేస్తూ ప్రొసీజర్ చేయాలి. సో ఆ 2 ప్రివెంట్ చేయడానికి ప్లాన్ చేసి కొన్ని స్పెసిఫిక్ టెక్నిక్స్తో మనం తనకి సక్సెస్ఫుల్గా స్టంటింగ్ అనేది చేయడం జరిగింది. సో ఆ స్టంటింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 1 year అయింది తనకి చేసి కూడా. సో 9 months to 1 year. ఇప్పటి వరకు కూడాను మనం 3 times డాప్లర్ ద్వారా చూడడం జరిగింది. సో స్టంట్ అనేది బాగా ఎండోథీలియలైజ్ అయిపోయి ఫంక్షనల్లీ ఆల్మోస్ట్ నార్మల్గా ఉంది. తను కూడా మళ్ళీ తర్వాత ఎప్పుడు స్ట్రోక్స్ రావడం అనేది జరగలేదు. అండ్ ఫంక్షనల్గా కూడా తన లైఫ్ అనేది టోటలీ ప్రిజర్వ్డ్. సో ఈజ్ ఫంక్షనలీ నార్మల్. తను ఈజ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఈజ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్.